కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో, రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఒక్కొక్క రైతుకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనగా మోడీ సర్కార్ ఊహించని గుడ్ న్యూస్‌నైతే అందించింది. ఒక్కొక్క రైతుకి రూ. 1,00,000 వరకు రుణమాఫీలో భాగంగా కొన్ని కొత్త రూల్స్‌నైతే మనకు రిలీజ్ అనేది చేయడం జరిగింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రూ. 1,00,000 వరకు రుణమాఫీ అయితే చేస్తుంది. సో, ఆ యొక్క కొత్త విధానంలో మనకు ఈ రుణమాఫీకి సంబంధించి రిలీజ్ చేసినటువంటి ఆ మార్గదర్శకాలేంటి? ఈ యొక్క రుణమాఫీ ద్వారా ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు? సో, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో రైతులు గనక ఉంటే దయచేసి వారికి కూడా ఈ వీడియోని అయితే మీరు షేర్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన గనక ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను రైతుల కోసం తీసుకువచ్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాటిని అమలు చేస్తుంటుంది. అందులో భాగంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ప్రతి ఏడాది రూ. 6,000 వరకు రైతులకు 3 విడతల రూపంలో విడుదల చేస్తుంది. ఒక్కొక్క విడతలో రూ. 2,000 చొప్పున అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి నేరుగా వారి ఖాతాలలోకే డీబీటీ పద్ధతిలో డబ్బులను విడుదల చేయడం గమనార్హం. అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్‌ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క కేంద్ర ప్రభుత్వం రాబోయే ఎలక్షన్స్‌లో కూడా విజయం సాధించాలని నరేంద్ర మోడీ సర్కార్ రైతులకు మేలు చేసే విధంగా వారికి ఈ యొక్క సీజన్‌లోనే రూ. 1,00,000 వరకు రుణాలను మాఫీ చేయాలని ఉద్దేశించింది. ఈ రూ. 1,00,000 వరకు రుణమాఫీ అనేది మనకు ఎప్పటి నుంచి జరగబోతుందో అని తెలుసుకోబోయే ముందుగా మనకు మార్గదర్శకాలైతే విడుదల చేశారు కదా! ఈ మార్గదర్శకాలేంటి ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క రైతులుంటారో వారికి సొంత భూమి కలిగిన రైతులకి మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది. ఈ సొంత భూమి గూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం చెప్తాను చూడండి. సొంత భూమి విషయంలో కూడా కొన్ని మార్పులు, చేర్పులైతే చేయడం జరిగింది. ఈ సొంత భూమి మీకు కలిగి ఉన్నా సరే 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి. ఇక అదేవిధంగా మీరు రుణాలనేది తీసుకొని సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉండాలి. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఇక భూమి విషయానికి వస్తే మనకు వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఈ వెబ్ ల్యాండింగ్ ప్రక్రియ అంటే మన యొక్క ఆధార్ కార్డ్‌కి పట్టాదారు పాస్‌బుక్‌ని లింక్ చేసుకోవడమే వెబ్ ల్యాండింగ్ అంటారు. ఈ వెబ్ ల్యాండింగ్ అనేది గనక మీకు చేసుకోకపోతే అంటే మీకు వెబ్ ల్యాండింగ్ గనక లేకపోతే ఖచ్చితంగా మీకు ఈ స్కీమ్ అయితే వర్తించదు. కాబట్టి వెబ్ ల్యాండింగ్ అనేది మీకు ఉందా? లేదా? అనే విషయాన్ని మీరు క్షుణ్ణంగా చూసుకోండి. ఈ వెబ్ ల్యాండింగ్ గనక మీకు ఒకవేళ లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి మండల ఆఫీస్ దగ్గరికి గానీ, లేదా మీ యొక్క సచివాలయాల దగ్గరికి గానీ వెళ్ళి అక్కడ వీఆర్ఓ ఉంటారు. సో, వీఆర్ఓని మీరు కలిసి అక్కడ మీకు ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబరు, ఆధార్ కార్డు, మీ యొక్క పట్టాదారు పాస్‌బుక్ తీసుకొని వెళ్తే వాళ్ళు వెబ్ ల్యాండింగ్ అనేది చేసిస్తారు. ఈ వెబ్ ల్యాండింగ్ ఉంటేనే మనకు ఈ స్కీమ్స్ అయితే వర్తింపబోతున్నాయి. సో, తర్వాత వచ్చేసి మనకు వెబ్ ల్యాండింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ఈకేవైసీ అయితే చేసుకోవాలి. సో, పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి ప్లస్ దీనికి లింక్ ఏంది అని మీకు డౌట్ రావచ్చు. సో, పీఎం కిసాన్‌లో ఉన్నటువంటి రూల్స్‌నే మనకి వీటిలో కొన్ని అప్లై చేశారనమాట. అంటే ఇప్పుడు ఎలాంటివి చేశారంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క మెయిన్ థీమ్ ఏందంటే అనర్హులను గుర్తించి వారిని తొలగించి అర్హులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపచేయాలి. సో, ఇది వాళ్ళ మెయిన్ థీమ్ కాబట్టి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి వివరాల ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అనేది మనకు కంపల్సరీ. వెబ్ ల్యాండింగ్‌తో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే ఆ కుటుంబం మొత్తానికి పథకాన్ని అయితే ఆపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క రుణమాఫీ అనేది మనకు కావాలి అంటే ఖచ్చితంగా రైతులకు సంబంధించి
రైతు గుర్తింపు కార్డుకైతే అప్లై చేసుకోవాలి. ఈ రైతు గుర్తింపు కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుతో పాటుగా ఎవరైతే సకాలంలో రుణాలు తీసుకొని తిరిగి సకాలంలో చెల్లిస్తుంటారో అటువంటి వారికి మాత్రమే ఈ పథకం అయితే మనకు అమలు చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ రైతు గుర్తింపు కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి అన్న విషయానికి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ రైతు గుర్తింపు కార్డుకి సింపుల్ అండి. మీకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి అయితే వెళ్ళండి. అక్కడికి వెళ్ళేటప్పుడు మీకు ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు ఇవి 2 తీసుకోండి. అండ్ మీకు సంబంధించినటువంటి పట్టాదార్ పాస్బుక్ని తీసుకోండి. కొత్త పాస్బుక్ తీసుకోవాలి. సో ఆంధ్ర వాళ్ళైనా సరే, మనకు తెలంగాణ వాళ్ళైనా సరే, రీసెంట్లీ మీకు గవర్నమెంట్ ద్వారా జారీ చేయబడినటువంటి ఆ పుస్తకాన్ని తీసుకోండి. ఆ పుస్తకాన్ని తీసుకొని వెళ్ళి మీరు అక్కడ వాళ్ళకి ఇచ్చి సబ్మిట్ చేసి, అంటే సబ్మిట్ అంటే వాళ్ళకి ఇచ్చేయడం కాదు, అక్కడ మీకు పార్ట్ నెంబర్ అని ఉంటుందన్నమాట. సో ఈ యొక్క పట్టాదార్ పాస్బుక్లో ఆ నెంబర్ అయితే వాళ్ళు తీసుకుంటారు. ఆ నెంబర్ తీసుకొని మీకు రిజిస్టర్ అయితే చేస్తారు. అది మీకు 12 అంకెల ఆధార్ నెంబర్ ఏ విధంగా అయితే పనిచేస్తుంటుందో సో సేమ్ అదే విధంగా పనిచేస్తుంది. ఇందులో మనకు బెనిఫిట్స్ ఏంటంటే, మనకు సంబంధించినటువంటి ఈ యొక్క ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నప్పుడు, అంటే రైతు గుర్తింపు నమోదు సంఖ్య అప్లై చేసుకున్నప్పుడు మనకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, మనం ఏ రకం పంట అనేది దాంట్లో వేస్తున్నాము, మనకు పంట నష్ట పరిహారాలు, ఇప్పుడు అకాల వర్షాల వల్ల పంట కనుక నష్టపోయిందనుకోండి, నష్టపరిహారం డబ్బులు అయితే మనకు ఈజీగా ఇవ్వడానికి అవకాశం ప్రభుత్వంకు ఉంటుంది. అండ్ దాంతోపాటుగా పథకాలకి అర్హుల కాదని ఒక అప్డేట్ ఇది కూడా ఉంటుందన్నమాట. సో అర్హులకు మాత్రమే పథకాలు అప్లై చేయాలి కాబట్టి, సో మన ఆధార్ నెంబర్తో ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకుని ఈ పథకానికైతే అప్లై చేసుకోవాలి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతులకందరికి కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా వాళ్ళకి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 23వ విడత డబ్బులను కూడా అయితే త్వరలో అయితే విడుదల చేయబోతున్నారు. వచ్చే నెల మొదటి వారంలోనే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే పడబోతున్నాయి. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ కొత్త రూల్స్ కనుక మార్పులు చేర్పులు జరిగినా, రుణమాఫీకి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.